కార్తీక పురాణము 9వ రోజు పారాయణము. సప్తదశాధ్యాయము. పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు. నాయనా, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాల్నే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహము అనబడుతుంది. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. అంగీరస, నువ్వు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలుసుండాలి కదా. ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడినై నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. దీనికి అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో. దేహము కొండవలే రూపొంది ఉన్న పిండశేషం, ఆకాశాది పంచభూతాల వలన పుట్టిందైన కారణంగా ఈ శరీరము ఆత్మీయతరమైనది తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు గాని, అగోచరమైన మనస్సును గాని, అస్థిరమైన ప్రాణము గాని ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలనైతే దేహేంద్రియాదులన్నీ భాసమానలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపజేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నే అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసామానులవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతూ ఉండే అగోచర ప్రేమేకారమై నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానిని ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్ష్వాది ధిముఖంగా తచ్చభర్ధాన్ని గ్రహించాలి. ఈ తత్ అనే శబ్దానికి బ్రహ్మ అనే అర్థమని తెలుసుకోవాలి. ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాల్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్త. 17వ అధ్యాయం సమాప్తము. అష్టాదశాధ్యాయము. అంగీరసుడు చెప్పింది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఆత్మనాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాల అయిన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిద్ధవత్ ప్రాతస్నానం విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంటుంది. ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారం కల తుల, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖలలోనైనా చెయ్యాలి. జీవితంలో ఈ 3 మాసాల్లోనైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చతుర్మాస్యాది పుణ్యకాలాల్లో గాని చంద్ర సూర్య గ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానం. గ్రహణాల్లో గ్రహణ కాల స్నానమే ముఖ్యం. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన, సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసిన్నాయి.
స్నానాన్ని వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగడి మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము గాని, కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయనా, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను, విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉన్నప్పుడు నారదుడు అక్కడికెళ్లి వారికి మృకి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులన్నిటిలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు కూడా చేశారు. కొందరైతే హేళనా చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణలని చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతినామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయన్ని ఆరాధించాడు. అనేక విధులుగా స్తుతించాడు. ఏవం శ్రీస్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తదశ అష్టాదశాధ్యాయో 17-18 అధ్యాయములు 9వ రోజు అంటే నవమి నాటి పారాయణము సమాప్తము.